అడగట్టకుండా వచ్చిన లక్ష్మి ఇలా వెనక్కి వెళ్ళిపోతుందట. అందుకే వారు సంసారం ఎంత చేసినా గాని కొంతమంది వృద్ధించదన్నమాట. అమ్మ మంగరాజు ఈ మాట మాత్రం మీ ఆడవారు ప్రతి ఒక్కరు కూడా మనసులో పెట్టుకోవాలి తల్లి. అదే కాకుండా అమ్మ మంగరాజు అయ్యో పొద్దు ఈ కూడు అమ్మాయి పాదు వద్దు సామే గారామంగా మంగరాజు ఆడవారు ఎవరో కూడా అందాల మాటలు తల దూకూడదు తల్లి. ఏమవుతుందండి అని అనుకోవచ్చమ్మా. కొంతమంది ఆడవారు ఉంటారు ఇంటికాడ చిక్కెట్టుకుంటారు, ఆ ఇంటికి దూకంటే వెళ్తారు, ఆ ఇంటికాడ తినంగా ఉంటారా ఒలే అక్కడి నుంచి ఇంకో ఇంటికి వెళ్తారు, ఒలే వెంకటలక్ష్మి ఇవాళ ఏం కూరండో అంటారు. అక్కడ మనం ఊరుకుంటారా, అక్కడి నుంచి మనం శుభలక్ష్మి ఇంటికి వెళ్తారు, అలా దూకుంటే వెళ్తారు మాంటారా? మీరు అసలు మానరు. అంటే అలాగే దూకుంటే వెళ్తూ ఏమవుతుందో గురువు గారు అనుకోవచ్చమ్మా. అంటే మీ ఆడవారికి ప్రతి ఒక్కరికి కూడా మీ తలలో లక్ష్మీ రేఖనే ఉంటుకుంటుంది. ఆడవారికి ప్రతి ఒక్కరికి కూడా తలలో లక్ష్మీ రేఖనే ఉంటుకుంటుంది. ఆ ఇంటికి జారిపోయి భూమి మీద పడ్డిందనుకో, ఎవరినో తొక్కేదనుకో, లేనిపోయే కష్టాలు దరిద్రం అంతా కూడా మనకే చుట్టుకుంటుంది. అందుకే మీ ఆడవారు ఏం చేయాలి తెలుసమ్మా? ఒక దుఃఖను కూర్చొని ఆ దూకున్న ఎంటికలన్నీ తీసి ఓ పక్కన భద్రపరచుకోవాలన్నమాట. అప్పుడు మహమంగరాజు మనసులో మాట మనసులో పెట్టుకో తల్లి. అదే కాకుండా 11 చోట పండువద్దు పడు అమ్మ మంగరాజు కొంతమంది ఆడంటే అమ్మ 11 సరే పండి పని అవ్వకూడదు. కారణం ఏంటనుకోవచ్చు. అంటే మీరు నలుగురు ఆడవారు కలిసి ఇలా రోడ్డు రాట నడిచి వెళ్తుంటారు. మన దుర్గంధర కుడికాడ మన కొరలు లాంటి నలుగురు ఉంటారు. అక్కడ ఆ నలుగురు పెద్ద వంకరలో ఉంటారు. ఆ నలుగురులోని మీరు ఏదో మనసులో మీకు నవ్వొచ్చి నవ్వుకుంటూ వెళ్తారు. అందులో ఎవరొక కుర్రోడు మిమ్మల్ని చూస్తాడు. చూసి ఏంటి పని వదిలిపోయాలని చూసి నవ్వుతుంది, నేనంటే ఇష్టం అంటావా అని పక్కోడు చెప్తాడు. ఆ పక్కోడు ఆడికి చెప్తాడు, ఆడెళ్ళి ఈడికి చెప్తాడు. అప్పుడు అంటారు లేనిపోని నిందలన్నీ కూడా మన మీద పడిపోతాయి. అందుకే ఆడవారు అతిగా నవ్వకూడదు, మగవారు అతిగా ఏడకూడదమ్మా. మగవారు అతిగా ఏడకూడదండి, అతిగా ఏడ్చంటారు. మగవారు అతిగా ఏడకూడదు, మగవారు అతిగా నవ్వకూడదు. ఆయన మంగ తల్లి మనసులో మాట మనసులో పెట్టుకోవాలి తల్లి. అదే కాకుండా నాడవద్దు, అక్కడ బావాలే ఉంటారు, మరదాలు ఉంటారమ్మా. ఆడవారు ఎవరన్నా సరేనమ్మా ఇదంతా నడిచినప్పుడు చెంగు ఇసురుకుంటూ నడిచేయకూడదు తల్లి. నడిచెళ్తే ఏమవుతుంది అనుకోవచ్చు. అక్కడ బావులు ఉండొచ్చు, ఉండొచ్చు. ఈ గాలి తగిలిందనుకో లేనిపోయిన కష్టాలను కూడా మన ఆడవారికి చుట్టుకుంటాయి తల్లి. మనసులో మాట మనసులో పెట్టుకోమ్మా. అంతగానమ్మా రెండు మాటలు చెప్తాను, మనసులో పెట్టుకో. అమ్మ మంగరాజు భర్త రాకుండా నీ ఫోన్ చెయ్యవద్దు తల్లి గారాల మంగ రాకుండానే పూజ చెయ్యవద్దు. భర్త రాకుండా భోజనం చేయొద్దన్నారు. ఆనాడు కన్న తల్లి కాబట్టి భర్త రాకుండా భోజనం చేయకమ్మా అని చెప్పింది. ఈనాడు తల్లి తలగంటదా అంటారండి. అమ్మాడు ఎప్పుడో ఊరికి తిరిగేసి ఎప్పుడో 11-12 గంటలకు వస్తాడు. నువ్వు దుఃఖ రాకుండా నక్కలాగా అయిపోతావు. ఆడు వచ్చి తింటాడో ఉంటాడు, ఆవిడకి తెలుసు. నువ్వు శుభ్రంగా తినేసి ఉన్నవాడికి తోమేసి దబ్బలించేసి ఒత్తే పెట్టలేకపోతే మానే అంటారు. ఆనాడు కూతురి కాబట్టి తల్లి కాబట్టి కూతురికి నువ్వు భర్త రాకుండా నువ్వు భోజనం చేయకూడదమ్మని భర్త వచ్చేదాకా ఎదురు చూడాలి తల్లి అన్నాడు. అమ్మ మనసులో మాట అంతగా నీకు ఆకలిస్తుందంటే తల్లి భూదేవమ్మ తండ్రి ఆకాశం తల్లి భూదేవి నీరు కలిసి కోవే తల్లి భూదేవి తండ్రి అంతగా ఆకేసినప్పుడు తల్లి భూదేవిని కానీ తలుసుకున్నాం అనుకో పళ్ళు పలహారాలను కూడా తేనుపులుగా
చల్లగా వస్తాయన్నారు. అమ్మ మంగరాజు అమ్మా చిన్న మాట చెప్తాను, అది మాత్రం మర్చిపోకమ్మా. నువ్వు పొద్దు లేసి పొద్దున్నా లేసి సూర్య నమస్కారాలు నువ్వు చెయ్యాలు. సూర్య నమస్కారాలు నువ్వు చెయ్యాలా. పొద్దున్న లేచి ఆడవారు ప్రతి ఒక్కరునమ్మా, కొంతమంది 7 కానీ 8 కానీ లేకరు. మీ ఆడవారు ఎవరైనా సరే ఉదయాన్నే లేచి పొద్దు పొడిచినప్పటికీ సూర్య నమస్కారం చెయ్యాలమ్మా. అమ్మ మంగరాజు మనసులో ఎంత బాధ ఉన్నా సరే తొలగిపోతుంది తల్లి. అలాగే మంగాదలికి ఒక్కొక్కరు చూసి చెప్పుకుంటూ వచ్చారట. అమ్మ మంగరాజు అదే కాకుండా ఎలా పుట్టేవో ఒకసారి చెప్తారు. అమ్మ మంగరాజు శివుడు శివరాత్రి శివుడు జాగరము స్థానములు నా ప్రియాణములు మగరాజు శివుడు శివరాత్రి శివుడు